కిడ్స్ ఈ మాట వినగానే మన పేరెంట్స్కి మనం గుర్తొస్తాం. మనకి మన ప్రేమించిన మనిషితో ఇమాజిన్ చేసుకున్న లైఫ్ గుర్తొస్తుంది. కానీ ఒక అబ్బాయికి పిల్లలు పుట్టారని తెలిస్తే వాడి గర్ల్ ఫ్రెండ్ వాడిని యాక్సెప్ట్ చేస్తుందా? అలాంటి ఒక కథని మీకు కొంచెం కామెడీగా, కొంచెం ఎమోషనల్గా చూపించాలనేది మా ఈ ప్రయత్నం. వీడి పేరు సందీప్. వీడి లైఫ్లో జరిగిన ప్రతిదీ వాడి ఆవేశం వల్లే జరిగాయి. వీడి ఆత్రం ఆగని మంచోడు. వీడికి ఎంత ఆత్రం అంటే వీడి కాలేజ్ ఫస్ట్ డే క్లాస్లో నుంచి బయటకు వచ్చి మీరే చూడండి. ఏంటి ఓరియంటేషన్ 3 days అయితే సార్కి ఈరోజు కుదిరిందా? ఈరోజు కూడా రావద్దు అనుకున్నా. ఏం చేస్తాం, మీ అంకుల్ మాట వింటేనే కదా అసలు. ఎందుకు అలా అంటావు? అయినా నేను ఇక్కడ సీనియర్ని, అది మర్చిపోకు. అబ్బో, నేను ఇంటర్ లాంగ్ టర్మ్ తీసుకున్నా, లేదా ఐఐటి రేంజ్ నాది. సరే సర్లే పోయి. ఎనీవేస్ ఈ మొత్తం కాలేజ్లో ఇదేనా ఫీలింగ్స్? నాకు కూడా. ఎందుకలా? అదంతే. అరే నాకు నచ్చట్లేదు దిద్ది నువ్వు అంతంత క్లోజ్గా మాట్లాడడం. అరే వాడు నా క్లాస్మేట్ రా. వాడు నాతో అంత క్లోజ్గా ఉన్నాడని అందరి ముందు గొడవ పెట్టుకోవడం అవసరమా? అవసరమా ఏంటి? కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నీది నాది రిలేషన్షిప్ ఏంటో. అరే నీకు తెలియపోతే ఎట్లా దీప్తి? సందీప్ ఏం మాట్లాడుతున్నావు? దీప్తి, ఐ లవ్ యూ. నాది అన్న ప్రతిదీ నీ నుండే స్టార్ట్ అవ్వాలనిపిస్తుంది. ఐ నో సడన్గా ఇలా చెప్పి మన ఫ్రెండ్షిప్ని రిస్క్లో పెడదామని కాదు, బట్ ఇప్పటి వరకు చాలా టైం వేస్ట్ చేశాను. ఇంకా టైం వేస్ట్ చేస్తే నేను కోల్పోతానేమని భయం వేస్తుంది. హానా? దేనికి హా? నాకు కూడా నువ్వంటే ఇష్టం. కోపంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు బాగోదు. ఏంటే నువ్వు మాట్లాడిన ప్రతిసారి తిట్టిన ప్రతిసారి నేను పడాలి? నేను పెట్టిన ఎఫర్ట్స్ మాత్రం నీకు కనిపివు. సందీప్ ప్లీజ్ వెళ్ళిపో. ఏంటి ఇప్పుడు నేను నీకు సారీ చెప్పాలా? అవసరం లేదు కదా. ఇన్ని వింతలు జరుగుతున్నా వీడి లైఫ్లోకి ఇంకో కొత్త వింతను తెలియచేయడానికి వీడి బాగా వచ్చాడు. వీడి ఎంట్రీకి మళ్ళీ బీజము. ఎలా ఉంది ఇప్పుడు? బావా కొంచెం భయంగా ఉంది. ఏమన్నా ప్రాబ్లమా? అంతా ఓకే, కానీ ఈ టైంలో లాగేంట్రా? అంటే ఇది నీకు దిగకూడని చోట దిగింది. సో నవ్ వీఆర్ ఫేసింగ్ ఇంటర్నల్ సీరియస్. డాక్టర్ని ఫోర్స్ కొడుతున్నావా? తెలుగులో చెప్పురా. అంటే నిన్ను ప్రపంచంలో ఎవడే క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇస్తావేమో, కానీ పిల్లలు ఎప్పుడు అన్న క్వశ్చన్కి మాత్రం వినెవనో. ఇప్పుడు ఏం చేద్దామంటావు? అంటే నేను చెప్పిన డైట్ ఫాలో అవటమే నీకున్న ఒకే ఒక ఆల్టర్నేటివ్. ఏంటి? పెద్దగా ఏం లేదు. ప్రతి ఐటెంలో ఉప్పు కారంతో పాటు మునక్కాయ యాడ్ చేసుకో. మునక్కాయ. చెప్పురా. అరే మామ, నా పిల్లవాడికి ఎవరు లేరంటదా? ఫోన్ చేసింది, ఏం చేయమంటావు? ఉన్నందా బాధ, లేనుందా బాధ. పో, పోయి పండగ చేసుకో పో.
బాబోయ్. ఏమైందిరా వింతగా బిహేవ్ చేస్తున్నావు? ఏం లేదురా, కాస్త నీరసంగా ఉంది. లేదు, నీకేదో అయ్యింది. నీకు నచ్చిన మూవీ సీన్స్ అన్నిటినీ స్కిప్ చేస్తున్నావు. నీకు లుంగియే నచ్చదు, అలాంటిది లుంగి తప్ప ఇంకేం వేసుకోవట్లేదు. ఏమైందిరా? అంటే మామ, అది మొన్న యాక్సిడెంట్ అయింది కదా, డాక్టర్ ఇంటర్నల్ సీజర్ ఉందన్నారు. సో ఇంటర్నల్ సీజరా? ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు. ఏంట్రా పొద్దు పొద్దున్న నీకు అలా? ఇగో మామ, జ్యూస్ తీసుకో. ఏంట్రా ఇలా ఉంది? ముంగాకు జ్యూస్ రా, హెల్త్కి చాలా మంచిది. ఇది కానీ నువ్వు తాగావనుకో నీది ఇంకా సర్లే. దీన్ని పట్టుకొని ఊదుకో, మంచి ఫీల్ ఉంటుంది. నువ్వు తొందరగా తాగేసి పైకి వచ్చేసి ఎక్సర్సైజ్ చేద్దాం. రే, అలా చేస్తే ఉన్నా కూడా ఊడిపడతారా? ఏమైందిరా అంతలా ఆలోచిస్తున్నావు? అరే మామ, నేను అమ్మ లైఫ్ స్పాయిల్ చేస్తానేమని భయం వేస్తుందిరా. అంటే నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇది తలుచుకున్న ప్రతిసారి ఐ కుడెంట్ టేక్ ఇట్ రా. అంటే తనకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, అవి తీర్చలేను అంటే తట్టుకోలేకపోతున్నారా. సందీప్, కూర్చో. ఐమ్ సారీ, నీకు యాక్సిడెంట్ అయినప్పుడు చాలాసార్లు కాల్ చేసావు, కానీ నేనే లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు చెప్పచ్చో లేదో తెలియదు, కానీ సందీప్, క్యాన్ వీ టేక్ అ బ్రేక్? ఐ డోంట్ నో, నాకేం అర్థం అవ్వట్లేదు. అదే కూర్చొని మాట్లాడుకున్నాం. లేదు, కూర్చుంటే నువ్వు కన్విన్స్ చేసేస్తావు. కొన్ని రోజులు దాకా మాట్లాడు. కన్విన్స్ చేసేంత తప్ప నేనేం చేశాను దీప్తి? ఐమ్ సారీ, కానీ నాకంటూ పెళ్లి చేసుకునే వాడి మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నీతో ఉంటే పిల్లలు ఏడ్చే చప్పుడు కూడా వినలేను. నేను అమ్మ లైఫ్ స్పాయిల్ చేస్తానేమని భయం వేస్తుందిరా. అంటే నా వల్ల తన లైఫ్ స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అయినా నువ్వు ఎందుకురా అంత ఆలోచిస్తున్నావు? మీది 4 years రిలేషన్షిప్, అంత ఈజీగా ఎలా వదులుకుంటుంది?
చిన్ను, వదిలేసి వెళ్ళిపోవడం కొంచెం ఈజీయే, కానీ అలా వదిలేసి వెళ్ళిపోయాక మర్చిపోవడం వాస్ నెవర్ అన్ ఈజీ టాస్క్. వాడిని వదిలేసాక చాలా మారాయి. నాకంటూ నచ్చిన ప్లేస్ ఆ బెంచ్, అదేంటో వాడు లేకుండా వెల్తీగా ఉంది. ఐ ఫీల్ అలోన్ వితౌట్ హిమ్. ఎందుకంటే ఈ లవ్, రోజు మాట్లాడ్డాలు, కోపడ్డాలు, దీస్ వేర్ ఆ డైలీ రొటీన్. ఆ అలవాటు వి కాన్ బీ టుగెదర్ ఎనీమోర్ అని సింపుల్గా చెప్తే మారిపోతుందా? సందీప్ నాకు నచ్చిన అలవాటు, నేను మార్చుకోవాలి అని లేని అలవాటు. అయినా ఇప్పుడు నేను వెళ్ళి వాడికి సారీ అని చెప్పగలను? అసలు ఫేస్ చేయగలను? సందీప్, దీప్తి వెళ్ళిపో. సందీప్ ఒక్క 5 minutes. ఐఎమ్ రియలీ సారీ. ఆ రోజులో మాట్లాడకుండా ఉండాల్సింది. నాకు నువ్వంటే ఆబ్సెషన్. నేను నీతో ఇమాజిన్ చేసుకున్న ఫ్యూచర్ ఇక ఉండదేమో నా భయంతో మాట్లాడిన మాటలు తప్ప ఐ రియలీ డిడ్ంట్ మీన్ ఎనీ ఆఫ్ దట్. భయంతో మాట్లాడే మాటలే దీప్తి ఇప్పుడు ఇంత బాధపడుతుంది. అయినా కరెక్టే కదా, నన్ను పెళ్లి చేసుకుంటే పిల్లలు ఇచ్చే చప్పుడు కూడా వినిపిదాను. దేనికి పనికిరాని మనిషిలో ఎలా మాట్లాడాలనిపించింది దీప్తి? ఓకే, ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. బాధ నాలో లోపం ఉన్నప్పుడు రాలేదు. లోపం ఉందని వదిలేసావు చూడు, ఇప్పుడు వచ్చింది. ఒక్క మాట చెప్తా, పిల్లలు అనేది చాయిస్ మాత్రమే. పిల్లలు ఇష్టం ఉంటే పుట్టించాల్సిన అవసరం లేదు, ఎంచుకుంటే సరిపోతుంది కదా. ఇది వీళ్ళ కథ. ఆ రోజు సందీప్ దీప్తిని యాక్సెప్ట్ చేయడానికి పెద్ద రీజన్ అంటూ ఏం లేదు. ఇట్స్ జస్ట్ లవ్. హర్టింగ్ అండ్ హీలింగ్ ఈచ్ అదర్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ లవ్.